జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. యూఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనురాధ గారు. బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంది అండ్ హెల్త్ ఆల్సో. కాకపోతే కాస్త బ్లడ్ తక్కువ ఉంది, పర్లేదు. నేను టానిక్ రాసిస్తాను, అది యూస్ చేస్తే సరిపోతుంది. అలాగే డాక్టర్. ఇప్పటి నుంచి మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండండి. డెలివరీ టైంకి ఈజీగా ఉంటుంది. ఆ ఎక్సర్సైజెస్ ఏంటో పక్క క్యాబిన్లో కౌన్సిలింగ్ ఇస్తారు, మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి. నర్స్, మేడంని తీసుకెళ్ళు. డాక్టర్, మళ్ళీ చెకప్కి ఎప్పుడు తీసుకురామంటారు? 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకురండి. బిఫోర్ దట్ తన హెల్త్ కండిషన్ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి డాక్టర్, ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. మీకు తనకు మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదా ఫ్యామిలీలో కానీ బిజినెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ? ఎందుకలా అడుగుతున్నారు డాక్టర్? తను ఏ విషయానికో చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారండి. దానివల్ల బీపీ లెవెల్స్ కాన్స్టెంట్గా ఉండడం లేదు. ఇలాగే ఉంటే డెలివరీ టైంకి దానివల్ల రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ తను అబ్సల్యూట్లీ ఫైన్, బట్ తను మాత్రం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరం. ఇట్ అఫెక్ట్స్ బేబీ గ్రోత్ ఆల్సో. సో తనని వీటన్నిటికీ దూరంగా ఉంచండి. మేక్ హర్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ. ష్యూర్ డాక్టర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్. సార్, డాక్టర్ ఏమైనా చెప్పారా? అంతా బానే ఉంది, కాకపోతే టైం టు టైం టాబ్లెట్స్, డైట్ మెయింటైన్ చేయమని చెప్పారు. అంతేనా? ఇంకేమైనా చెప్పారా? చెప్పారు, బేబీ అచ్చ నా పోలికే అట. అవునా సార్? అప్పుడు నేను అన్నాను, నా పోలికొచ్చినా రాకపోయినా మా ఆవిడ బ్రెయిన్ మాత్రం అస్సలు రాకూడదని చెప్పాను. సార్, మరి లేకపోతే ఏంటను? స్కానింగ్లో ఎక్కడైనా పోలికలు కనిపిస్తాయా? నేను చెప్పాను, నువ్వు అనేస్తున్నావు. బాగుంది సార్. నాకు మీ అంత షార్ప్ బ్రెయిన్ ఏం లేదు. ఏదో పరధ్యానంలో కొట్టేశాను. ఇదే, ఈ పరధ్యానాలు అవి మానేసి నీ మీద బేబీ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పారు. ఎక్సర్సైజెస్ ఏవో చెప్పారు కదా, వాటిని రెగ్యులర్గా చేస్తూ ఉండు. డైలీ వాకింగ్ కూడా, ఓకేనా? ఒక్కదాన్నే వాకింగ్ చేయాలంటే భయంగా ఉంటుంది సార్. అలా అని నేను నీతో పాటు ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్ చేస్తుంటే బాగుండదేమో అను. అది ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే బేబీ గ్రోత్ కూడా హెల్దీగా ఉంటుంది. ఓకే, కమ్. నమస్తే సార్. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఎందుకు మామిలా కావాలని నన్ను ఇలా అవమానపడేలా చేస్తున్నారు? ఇప్పటికే నేను సగం చచ్చి బ్రతుకుతున్నాను. ఇలా మాటలతో హింసించి నన్ను పూర్తిగా చంపేయాలనుకుంటున్నారా? మాన్సి, అత్తమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందా? నాకు పిల్లలు పుట్టారని ఊరంతా చెప్పుకుంటున్నారంట. నేను నష్ట జాతకురాలంట. నువ్వేమో వరాలిచ్చే దేవతవంట. నా చేతికి శుభలేఖ అందిస్తే అపశకునమని నీ చేతులకే ఇవ్వాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రామ్మాను,
వచ్చి నీ బంగారు చేతులతో శుభలేఖ తీసుకొని అదే చేతులతో ఈ సారి ఇవ్వు. ఇవ్వు. మాన్సే, అందరి ముందు ఏంటి గొడవ? గొడవ? నది గొడవ మామిన్లా? ఎవరో పరాయి వాళ్ళ ముందు మాట్లాడితేనే మీరింత ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతున్నారే. ఊరు మొత్తం నన్ను దురదృష్టవంతురాల్లాగా చూస్తున్నారంటే నాకెలా ఉండాలి? ఇది ఈ రోజే కాదు, ఇలా జరుగుతూనే ఉంటుంది. రేపో మాపో ఆవిడికి శ్రీమంతం కూడా చేస్తారు. అప్పుడు ముత్తైదులంతా తనకి గాజులు వేస్తారు. నన్ను మాత్రం దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకంటే పిల్లల్ని కనలేని అసమర్థురాల్ని కదా. మాన్సీ, ఎందుకంత దూరం ఆలోచిస్తున్నావు? ఎందుకంటే జరిగేది అదే కాబట్టి మమ్మీలా. నా జీవితానికి మిగిలింది ఇంకా అవే కదా. అవమానాలు, శాపనార్థాలు, కన్నీళ్లు, కష్టాలు. మీరు ఇంకా నించున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి అదృష్ట దేవతకి శుభలేఖ ఇవ్వండి. ఓ, నేను కళ్ళతో చూస్తే కూడా భస్మం అయిపోతుందేమో. వెళ్ళిపోతానులేండి, వెళ్ళిపోతాను. మాన్సీ, మేడం, సాయం కావలసిన వాళ్ళు ఇచ్చింది తీసుకుని నోరు మూసుకుని వెళ్ళాలి గాని సాయం చేసే వాళ్ళ అర్హతను జడ్జ్ చేయకూడదు. అసలు మీకు సాయం పొందే అర్హత లేదు. గెట్ అవుట్. యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.